డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రావడంతో వైట్ హౌస్ స్టెనోగ్రాఫర్ల సమస్యలు ఎక్కువయ్యాయి. అక్కడి మీడియా కథనాల ప్రకారం ట్రంప్ బహిరంగ ప్రసంగాలలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారని, అతని స్టేట్మెంట్లను టైప్ చేయడంలో స్టెనోగ్రాఫర్లకు చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. 2021లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి వారంలో బిడెన్ కెమెరాలో 24,259 పదాలు మాట్లాడాడు. దీనికి ఆయనకు 2 గంటల 36 నిమిషాలు పట్టింది. అలాగే ఈసారి ట్రంప్ 7 రోజుల్లో 81,235 పదాలు చెప్పారు. ఇన్ని మాటలు చెప్పడానికి ఆయనకు 7 గంటల 44 నిమిషాలు పట్టింది. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన పదాలు సంఖ్య మక్బీత్, హామ్లెట్, రిచర్డ్ III వంటి 3 పుస్తకాలలో కూడా లేవని స్టెనోగ్రాఫర్స్ అంటున్నారు. 8 ఏళ్ల క్రితం ట్రంప్ తొలిసారిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అతను తన మొదటి వారంలో 33,571 పదాలు చెప్పాడు. అన్ని మాటలు మాట్లాడేందుకు ఆయనకు 3 గంటల 41 నిమిషాలు సమయం పట్టింది. అంటే రెండో టర్మ్లో ట్రంప్ మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. గత 4 ఏళ్లలో తక్కువ మాట్లాడే జో బైడెన్ స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం అలవాటు చేసుకున్న స్టెనోగ్రాఫర్లు ట్రంప్ ప్రసంగాన్ని రికార్డ్ చేయడంలో విసిగిపోయారు. పెరుగుతున్న పని భారాన్ని ఎదుర్కోవడానికి మరింత మంది స్టెనోగ్రాఫర్లను నియమించుకోవాలని వైట్ హౌస్ పరిశీలిస్తుందని అక్కడి మీడియా పేర్కొంది. ఈ క్రమంలో జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. తన ప్రసంగంలో ఆయన 22,000కు పైగా పదాలు చెప్పారు. 4 రోజుల తర్వాత ఆయన కాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదంతో పోరాడుతున్న ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు 17,000కు పైగా మాటలు మాట్లాడారు.